మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానాన్ని జిల్లా నూతన ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎస్పీ గారికి ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయ విశిష్టత చరిత్రను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీకి వివరించారు. స్వామివారి అనుగ్రహంతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. అనంతరం ఈ పూజా కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మాడ వీధులు కావచ్చు, టెంపుల్లో కావచ్చు, పలు వాహనాలు తిరుగుతుంటాయి. ప్రజలు కూడా వేల సంఖ్యలో టెంపుల్ కి భక్తి ప్రపత్తులతో వచ్చి స్వామివారిని వీక్షించుకోవాలని చెప్పి, అలాగే పల్లకీలు వాహనాలను వీక్షించాలని చెప్పి రావడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మా సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి దాదాపు 350 మంది తోటి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇన్నర్ కార్డన్ అని, అవుటర్ కార్డన్ అని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో పార్కింగ్ కావచ్చు, ఎక్కడ కూడా వెహికల్స్ పార్క్ చేయకుండా అంతా స్టెరైల్ పెట్టుకునేది కావచ్చు, అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్ కి టీమ్స్ కావచ్చు, అలాగే ఏదైనా పొరపాటున అవాంఛనీయ సంఘటనలు ఏదైనా అయినా కానీ తత్వరం స్పందించేదానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైర్, తర్వాత హెల్త్ అండ్ మెడికల్, ఈ మూడు కూడా కలిసి చేసే విధంగా కూడా ఈసారి ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్లానింగ్ కావచ్చు, రేపు అందరు కూడా అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక